this is Karan Kumar. Welcome to our channel. Let's learn today. So నిన్న క్లాస్ లో మనము డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్ అందులో మనం పాయింట్ డిఫెక్ట్ చూసాం. సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసరికి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. నిన్న ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్. ఈ రోజు క్లాస్ లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, అదేంటంటే సెమీ కండక్టర్స్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఓకే, ఇంట్రెన్సిక్, ఎక్సెంట్రెన్సిక్. సో ఎక్సెంట్రెన్సిక్ లో మనకి పీ టైపు, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఉంటాయి. అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? సో ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. సో అందులో ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ solids. Okay, based on conductivity. So what is conductivity? So మీరు తెలుసు ఆల్రెడీ. కండక్టివిటీ అంటే ఏంటి? ఈజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ through the substance or material. So ease of flow of electrons through the substance. సో ఈజీగా ఎలక్ట్రాన్స్ ఏ సబ్స్టాన్స్ లో అయితే ఫ్లో అవుతాయో జనరల్ గా దానికి కండక్టివిటీ ప్రాపర్టీ ఉంది అంటాం. సో బేస్డ్ ఆన్ కండక్టివిటీ, దేని బేస్ చేసుకున్నాం? కండక్టివిటీని బేస్ చేసుకుని సాలిడ్స్ are classified into three types. So what are they? First one conductors. Second one insulators, and third one semiconductors. This one is an important part. ఓకే, సెమీ కండక్టర్స్. సో జనరల్ గా మనకి సాలిడ్స్ లో కండక్టివిటీ రేంజ్ ఎంత ఉంటదంటే, రేంజ్ ఆఫ్ సాలిడ్స్, కండక్టివిటీ రేంజ్ ఆఫ్ సాలిడ్స్ 10 to the power of minus 20 to 10 to the power of 7 ohm inverse meter inverse. టోటల్ గా సాలిడ్స్ కి సో 10 to the power of minus 20 నుంచి 10 to the power of 7 వరకు ఈ రేంజెస్ నియర్లీ 27 ఆర్డర్స్ ఉంటాయి. 27 కదా, minus 20 to 7. ఓకే, సో ఈ రేంజ్ లో జనరల్ గా మనకి సాలిడ్స్ యొక్క కండక్టివిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనకి కండక్టర్స్ కి రేంజ్ ఎంతో చూద్దాం. కండక్టర్స్ కి ఓకే, సో కండక్టర్ రేంజ్ వచ్చేసరికి నియర్లీ 10 to the power of 7 to 10 to the power of 7 ohm inverse meter inverse. This is the range of conductivity range of conductors. So and then 10 to the power of minus 20 to 10 to the power of minus 10 ohm inverse meter inverse. The conductivity range of insulators is 10 to the power of minus 20 to 10 to the power of minus 10 ohm inverse meter inverse. So semiconductors వచ్చేసరికి 10 to the power of minus 6 to 10 to the power of 4 ohm inverse meter inverse. So this is the ranges of conductors, range of insulators, range of semiconductors. Okay, so electrical properties of solid చూస్తున్నాం. సో జనరల్ గా మనకి based on conductivity solids are classified into three types: conductors, insulators, semiconductors. The conductivity range of solids ఎంత మనకి 10 to the power of minus 20 ohm inverse meter inverse to 10 to the power of 7 ohm inverse meter inverse. వీటి యొక్క కండక్టివిటీ రేంజ్, కండక్టర్ యొక్క కండక్టివిటీ రేంజ్, ఇన్సులేటర్ ది కండక్టివిటీ రేంజ్, సెమీ కండక్టర్ ది కండక్టివిటీ రేంజ్. సో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. సో కండక్టర్స్, those substances which allows
electric current easily that are known as conductors. Okay, so those substances which allows electric current easily that are known as conductors. So low voltage దగ్గర ఈ కండక్టివిటీని షో చేస్తాయి. సో ఎగ్జాంపుల్ జనరల్ గా కాపర్, అల్యూమినియం, సిల్వర్. సో జనరల్ గా మెటల్స్, కండక్టర్స్ ఏంటి మెటల్స్. అలాగే ఎలక్ట్రోలైట్స్ కూడా కండక్టర్స్ లాగా పనిచేస్తాయి. సో ఫస్ట్ టైపు మెటాలిక్ కండక్టర్స్ అంటాం, మెటల్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఎలక్ట్రోలైట్స్ అన్ని కూడా మనకి కండక్టర్స్ లాగా పనిచేస్తాయి. సో సెకండ్ వన్ ఇన్సులేటర్స్. ఏంటి ఇన్సులేటర్స్. those substances which does not allow electric current known as insulators. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వుడ్. ఓకే, వుడ్, ప్లాస్టిక్, గ్లాస్, సల్ఫర్, phosphorus. These are the examples for insulators. So next one, semiconductors. ఏ సబ్స్టాన్సెస్ అయితే ఎలక్ట్రిక్ కరెంట్ ని ఈజీగా పాస్ చేస్తాయో, వాటి గుండా అలౌ చేస్తాయో దాన్ని ఏమంటాం కండక్టర్స్ అంటాం లో వోల్టేజ్ దగ్గర. సో అలా కాకుండా దో సబ్స్టాన్సెస్ విచ్ డస్ నాట్ అలౌ ఎలక్ట్రిక్ కరెంట్, అసలు దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేటువంటిది పాస్ అవ్వదు, అటువంటి వాటిని ఏమంటాం ఇన్సులేటర్స్ అంటాం. సో సెమీ కండక్టర్స్ అంటే దో సబ్స్టాన్సెస్ the range of conductivity lies between conductors and insulators. Are known as semiconductors. Example, silicon, germanium. ఓకే, సో కండక్టివిటీ రేంజ్ కనుక వేటి మధ్యన ఉంటుంది. సో కండక్టర్స్, ఇన్సులేటర్. ద కండక్టివిటీ రేంజ్ లైస్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. అంటే ఇవి సమ్ టైమ్స్ ఇన్సులేటర్ గానే యాక్ట్ చేస్తాయి, సమ్ టైమ్స్ కండక్టర్స్ లానే యాక్ట్ చేస్తాయి. అటువంటి వాటిని ఏమంటారంటే మనము సెమీ కండక్టర్స్ అంటాం. సెమీ కండక్టర్. జనరల్ గా సిలికాన్ ఉంది. సిలికాన్ మనకి లో టెంపరేచర్ అంటే 0 కెల్విన్ దగ్గర ఇట్ యాక్ట్స్ యాజ్ ఇన్సులేటర్. when your temperature raising it acts as a conductor. So that's why silicon is a semi conductor. So అర్థమైందా? సో బేస్డ్ ఆన్ కండక్టివిటీ సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. First one is conductors, second one insulators, third one semiconductors. Those substances which allow electric current easily that are known as conductors. Example, copper, aluminum, silver, gold. Okay, generally metals. Okay, insulator, those substances which does not allow electric current that are known as insulators. Example enti wood, plastic, glass, sulfur and phosphorus. Semiconductors, so those substances the conductivity range lies between conductors and insulators that are known as semiconductors. These semiconductors again classified into 2 types. These semiconductors are classified into 2 types. So first one intrinsic, second one is extrinsic.
Okay, so these eccentric are classified into two types. Okay, p type semiconductors and n type semiconductors. Okay, semiconductors are classified into two types, intrinsic, eccentric. So eccentric are again classified into two types, p type semiconductors and n type semiconductors. This is about the classification of solids based on conductivity. Next topic is band theory. ఓకే, సో మనం ఏదైనా ఒక ఐసోలేటెడ్ ఆటమ్ తీసుకున్నాం. సో మనకి బ్యాండ్ థియరీ మనకి జనరల్గా ఎలక్ట్రికల్ కండక్షన్ ఇన్ కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ లో కండక్టివిటీ ఉండదు కదా. సో కాబట్టి బ్యాండ్ థియరీ ద్వారా మనము సెమీ కండక్టర్స్ లోను కండక్టర్స్ లోను కండక్షన్ ఎలా జరుగుతుంది అన్నది చూస్తాం బ్యాండ్ థియరీ ద్వారా. థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఓకే, సో బ్యాండ్ థియరీ అంటే ఏంటంటే ఒక ఐసోలేటెడ్ ఆటమ్ తీసుకోండి. ఏదైనా ఒక ఐసోలేటెడ్ ఆటమ్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకోండి. సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. 1s2 2s2 2p6 3s1. ఇండివిడ్యువల్ ఆటమ్, ఐసోలేటెడ్ ఆటమ్, ఇది ఐసోలేటెడ్ ఆటమ్. సో ఈ ఐసోలేటెడ్ ఆటమ్ లో దిస్ ఇస్ ద వాలెన్సీ షెల్, 3s1 వాలెన్సీ షెల్. సో ఈ 3s1 వాలెన్సీ షెల్ అనేటువంటిది, సో ఇలాంటి ఐసోలేటెడ్ ఆటమ్ ఇంకోటి తీసుకున్నాం. దీనికి ఎంతైతే ఎనర్జీ ఉంటుందో ఈ ఎనర్జీ లెవెల్ కి లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కి ఎంతైతే ఎనర్జీ ఉందో ఇంకొక ఐసోలేటెడ్ ఆటమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. ఓకే, అంతే ఎనర్జీ ఉంటుంది. సో ఐసోలేటెడ్ ఆటమ్ కి వచ్చేసరికి సేమ్ ఎనర్జీ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు క్రిస్టల్ తీసుకోండి. క్రిస్టల్ అంటే ఇండివిడ్యువల్ ఆటమ్ కాదు కదా. నెంబర్ ఆఫ్ సోడియం ఆటమ్స్, n నెంబర్ ఆఫ్ సోడియం ఆటమ్స్ ఉన్నాయనుకుందాం. n number of sodium atoms are present in crystal. సో అప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎన్ని వస్తాయంటే n నెంబర్ ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ ఎన్ని అవుతాయి? n నెంబర్ ఉంటాయి. సో జనరల్ గా మనకి ఐసోలేటెడ్ ఆటమ్ కి వచ్చేసరికి ఈ వాలెన్సీ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కి ఇంకొక ఐసోలేటెడ్ ఆటమ్ యొక్క వాలెన్సీ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కి ఒకటే ఎనర్జీ ఉంటది. కానీ when you are combining these atoms to form crystal, in that crystal every electron has a individual energy level. ఎందుకంటే ఇక్కడ మనకి న్యూక్లియస్ ఫోర్స్ ఒకటే ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ ఉంది. సో సిలికాన్ ఎంత? 1s2 2s2 2p6, ఇది సెమీ కండక్టర్ సిలికాన్. సో ఓకే, 3s2 3p2. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకి జనరల్ గా ది వాలెన్సీ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మీద ఒకటే ఫోర్స్ పనిచేస్తుంది. 1 2 3. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, తర్వాత 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 5 6 7 8. సో తర్వాత 3s2 లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓకే, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ ఇంకొక సిలికాన్ ఆటమ్ తీసుకున్నాము. ఈ 4 ఎలక్ట్రాన్స్ కి నియర్లీ ఈక్వల్ ఎనర్జీ, సేమ్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఇలాంటి ఇక్కడ ఏంటంటే న్యూక్లియస్ ఫోర్స్ ఒకటే పనిచేస్తుంది. న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది కదా, ఈ న్యూక్లియర్ ఫోర్స్ అనేటువంటిది ఒకటే పనిచేస్తుంది. అలా కాకుండా సిలికాన్ ఆటమ్స్ కంబైన్ అయిపోయింది. ఒక సిలికాన్ ఆటమ్ 4 కోవలెంట్ బాండ్స్ ఫార్మ్ చేస్తుంది కదా, గ్రూప్ 14 అన్ని కూడా. సో సిలికాన్ ఆటమ్ ఇలాగ 4 బాండ్స్ ఉంటాయి ప్రతి సిలికాన్ చుట్టూ. ఓకే, సో ఎప్పుడైతే ఇలా ఫామ్ అయిందో ఈ సిలికాన్ ఆటమ్ మీద వేరే ఇందులో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద వేరే సిలికాన్ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ కూడా ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మీద ఉంటుంది. ఓకేనా? అందువల్ల ఏమవుతుందంటే ఆ వ్యాలెన్సీ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఐసోలేటెడ్ ఆటమ్ గా ఉన్నప్పుడు ఎవ్రీ వ్యాలెన్సీ షెల్ లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ కి ఐసోలేటెడ్ ఆటమ్ లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ కి కంపేర్ చేసినప్పుడు ఒకటే ఎనర్జీ ఉంటది. కానీ when you are combining these all atoms
that valency electrons having different energy levels, different energy levels వస్తాయి. సో ఎనర్జీ లెవెల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా ఇక్కడ బ్యాండ్ అంటే ఏంటి మనకి జనరల్ గా కొన్ని కలిసిపోయి మనకి బ్యాండ్ ఫామ్ అయింది అంటాం కదా. సో ఈ ఎనర్జీ లెవెల్స్ అన్ని ఏమవుతాయంటే ఒకదానికొకటి ఇలాగా సో వేరు డిఫరెంట్ దగ్గరగా నియర్లీ ఈక్వల్ గానే ఉంటాయి, పెద్ద వేరియేషన్ ఉండదు. ఓకే, ఈ విధంగా ఒక బ్యాండ్ అనేటువంటిది ఫామ్ అయిపోద్ది ఎనర్జీ లెవెల్స్ అన్ని కలిసి. సో ఇవి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయింది కాబట్టి ఈ బ్యాండ్ ఏమంటామంటే వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. ఏమంటాం? వ్యాలెన్సీ బ్యాండ్. ఓకేనా? వ్యాలెన్సీ బ్యాండ్ అంటే అర్థమైందా? ద ఎనర్జీ పొసెసెస్ valency electrons, all valency electrons to give band, that band is known as valency band. ఓకే, సో నువ్వు అప్పుడు ఆ సిలికాన్ క్రిస్టల్ కానీ లేకపోతే సోడియం క్రిస్టల్ కానీ ఏం చేసావంటే ఎనర్జీని ఇచ్చావు త్రూ ఎలక్ట్రిసిటీ ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ చేసావు. పంపించినప్పుడు ఏమవుతాయంటే బాండ్స్ బ్రేక్ అయిపోయి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతాయంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాన్స్ అనేటువంటి బాండ్స్ బ్రేక్ అయిపోతాయి కదా. సో కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. కోవలెంట్ బాండ్ ఫామ్ అయిన తర్వాత ఆ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి బాండ్ బ్రేక్ చేసుకుని సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ గా మారిపోతాయి. అవి ఎలా మారిపోతాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ గా మారిపోతాయి. బాండ్ బ్రేక్ అయింది కదా, సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ గా కన్వర్ట్ అయిపోతాయి. ఇక్కడ బాండ్ ఫామ్ అయింది. ఇనీషియల్ గా మీకు కోవలెంట్ బాండ్ చూపెట్టాను కదా, అప్పుడు బాండ్ లో ఉన్నప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వ్యాలెన్సీ బాండ్ ఫామ్ చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఎనర్జీని ఇచ్చావో అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేసావో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ బాండ్స్ ని బ్రేక్ చేసుకుని అవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ గా మారిపోతాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కి when you are compared with valence electrons, free electrons having higher energy because of free electrons అంటే unstable అంటే ఆటోమేటిక్ గా higher energy ఉంటుంది. సో ఆ ఎయిర్ ఎనర్జీ ఉండడం వల్ల దీనికంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి కాబట్టి సో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కలిసి ఇక్కడ ఒక బ్యాండ్ ఫామ్ చేస్తాయి. హైయర్ ఎనర్జీ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను చూడండి, 1 ఎలక్ట్రాన్ వోల్ట్ నుంచి 3 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్నటువంటి ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇవన్నీ కలిసి ఇక్కడ బ్యాండ్ ఫామ్ చేసింది. సో దీనికంటే ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, బాగా ఎక్కువగా ఉంటుంది. ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాబట్టి హైయర్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ 7 ఎలక్ట్రాన్ వోల్ట్ నుంచి 10 ఎలక్ట్రాన్ వోల్ట్ అనుకున్నాం. ఈ రేంజ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇక్కడికి ఎనర్జీ లెవెల్స్. సో క్రిస్టల్ అంటే చాలా ఆటమ్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇవన్నీ ఒక బ్యాండ్ ఫామ్ చేసింది. ఓకేనా? సో దీన్ని ఏమంటారంటే కండక్షన్ బ్యాండ్ అంటారు. ఏమంటారు? కండక్షన్ బ్యాండ్. ఓకే, సో ద ఎనర్జీ పొసెసెస్ conduction electrons to give band, that band is known as conduction band. So conduction band ఇప్పుడు దేని వల్ల ఫామ్ అవుద్ది? కండక్షన్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అవుద్ది. ఓకే, అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల. వ్యాలెన్సీ బ్యాండ్ అంటే ఏంటి? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ వల్ల ఫామ్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్ వోల్ట్ నుంచి ఇంకెంత ఉండిపోయింది? 6 ఎలక్ట్రాన్ వోల్ట్. సో వీటిలో ఈ ఎనర్జీ రేంజ్ లో ఎలక్ట్రాన్స్ ఏమీ రావు. నో ఎలక్ట్రాన్స్ ఆర్ present in this gap. So this gap is known as forbidden gap. This gap is known as energy gap or forbidden gap అంటారు. Forbidden gap. This gap is known as forbidden gap. ఓకే, అర్థమైందా? సో కాబట్టి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వల్ల మనకి జనరల్ గా ఐసోలేటెడ్ ఆటమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కి వేరే ఆటమ్ తో కంపేర్ చేస్తాం మనం చూసాం కదా. సో -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకే, బోర్ అటామిక్ మోడల్ లో చూసాం. ఎనర్జీ లెవెల్ కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది ఐసోలేటెడ్ ఆటమ్ అయినప్పుడు. అలా కాకుండా ఈ ఆటమ్స్ అన్ని కంబైన్డ్ అయిపోయి క్రిస్టల్ ఫామ్ అయింది. అప్పుడు వ్యాలెన్సీ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ వచ్చేస్తాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ వేరియేషన్ ఉండదు ఒక ఎలక్ట్రాన్ కి మధ్య డిఫరెన్స్. సో అప్పుడు ఇవన్నీ కూడా సో 0.1 ఎలక్ట్రాన్ వోల్ట్ కదా, 1.001, సో 1.0002. సో ఈ విధంగా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అవన్నీ కలిసి ఒక బ్యాండ్ ఫామ్ చేస్తాయి. దాన్ని వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం.
వ్యాలెన్సీ బ్యాండ్. సో అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఎనర్జీని ఇచ్చావో అప్పుడు ఆటోమేటిక్ గా బాండ్స్ బ్రేక్ అయ్యి ఆ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఫ్రీ ఎలక్ట్రాన్స్ గా మారిపోతాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒక బ్యాండ్ ని ఫార్మ్ చేస్తాయి. దాన్ని కండక్షన్ బ్యాండ్ అంటాం. దిస్ కండక్షన్ బ్యాండ్ ఇస్ ఫార్మ్డ్ డ్యూ టు కండక్షన్ ఎలక్ట్రాన్స్. కండక్షన్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఈ ఎనర్జీ రేంజ్ ఉంది కదా, నో ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ గ్యాప్, దట్ గ్యాప్ ఈస్ నోన్ యాజ్ ఫర్బిడెన్ గ్యాప్. సో మనం బ్యాండ్ థియరీలో జనరల్ గా 3 బ్యాండ్స్ చూసాం. ఫస్ట్ వన్ ఏంటి, వ్యాలెన్సీ బ్యాండ్. వ్యాలెన్సీ బ్యాండ్. సెకండ్ వన్ ఈస్ కండక్షన్ బ్యాండ్. సెకండ్ వన్ ఈస్ కండక్షన్ బ్యాండ్. అండ్ థర్డ్ వన్ ఈస్ forbidden gap band. Forbidden gap band. Okay, in this band valence electrons energy levels are present. In this band valence electrons energy levels are present. In this band conduction electrons. In this band no electrons are present. Electrons are not present in this gap. Okay, so కాబట్టి ఈ విధంగా బ్యాండ్ థియరీ అంటే సో వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, ఫర్బిడెన్ గ్యాప్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి కండక్టర్స్ లో ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఓకే, సో ఫస్ట్ వ్యాలెన్సీ బ్యాండ్ ఉంది కదా, వ్యాలెన్సీ బ్యాండ్ ఇది లోయర్ ఎనర్జీ. సో ఈ వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్. సో కండక్టర్స్ లో చూద్దాం. ఈ వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ ఏమవుతుందంటే there is no forbidden gap in conductors. అందువల్ల ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, సో ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఇందులో గ్యాప్ ఏమీ లేదు. సో కండక్టర్స్ లో ఈ ఫర్బిడెన్ గ్యాప్ అనేటువంటిది ఏమి ఉండదు అనమాట ఇక్కడ. సో అలా కాకుండా ఇన్సులేటర్స్ లో అబ్జర్వ్ చేశారు అనుకో, there is large gap present between valency band and conduction band. అందువల్ల ఇందులో మనకి కండక్టివిటీ ఉండదు అనమాట. ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి. ఈ బ్యారియర్ ని దాటితేనే, ఈ బ్యారియర్ లో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్ దాటినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్తాయి. కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా కండక్టివిటీ వస్తుంది. ఓకేనా, క్లియరా? సో మీరు ఫిజిక్స్ లో బాగా ఎక్కువ చదువుకుంటారు. సెపరేట్ చాప్టర్ ఉంది క్లాస్ 12 లో సెమీ కండక్టర్స్. కెమిస్ట్రీలో అంత డెప్త్ కి లేదు. జస్ట్ బ్యాండ్ థియరీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఓకే, నెక్స్ట్ ఇన్సులేటర్స్. ఇది ఇన్సులేటర్స్ కదా, ఇన్సులేటర్స్ అని. సో సెమీ కండక్టర్స్ అంటే మనకి వెరీ స్మాల్ గ్యాప్ ప్రెజెంట్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. సో అందువల్ల మనకి ఏమైనా నువ్వు ఎనర్జీని ఇచ్చావు అనుకో, ఎనర్జీని టెంపరేచర్ ఇది రేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఎనర్జీ బ్యారియర్ ని క్రాస్ చేసి ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్తే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి కండక్టివిటీ నేచర్ వస్తుంది. కండక్టివిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది కండక్షన్ బ్యాండ్. సో ఓకేనా. సో ఆ బ్యాండ్స్ ని బేస్ చేసుకుని కండక్టర్స్ లో దేర్ ఈజ్ ఇన్ కండక్టర్స్ overlapping of valency band and conduction band is present in conductors. This one is valency band. There is no forbidden gap. There is no forbidden energy gap. Okay, so in insulators large gap present between valency band and conduction band. In semiconductors, ఇవేంటి semiconductors. In semiconductors there is small gap present between valency band and conduction band. This is about the band theory. Okay, so
కాబట్టి అలాగే దాన్ని బేస్ చేసుకుని కండక్టర్స్ లో వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ ఎలా ఉంటది, అలాగే ఇన్సులేటర్స్ లో ఎలా ఉంటది, సెమీ కండక్టర్స్ లో ఎలా ఉంటదో చూసాం. ఓకే.